హాయ్ ఫ్రెండ్స్, మరో బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే ముందుకు వచ్చేసాను. అదే పులిబొంగరాలండి. బాగా పులిసిన దోస పిండిలో నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి. తర్వాత దీనికోసం ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసుకోవాలి. అండ్ క్యారెట్ని అయితే తురిమేసి పెట్టుకున్నాను అనమాట. సో శనగపప్పు అయితే ఒక 2 hours ముందు నానబెట్టుకుంటే బాగా నానుతుందనమాట. సో మీకు దోశ బ్యాటర్ ఎంత పులిస్తే టేస్ట్ అయితే అంత బాగుంటుందండి. ఇంట్లో ఎప్పుడైనా పులిసిన పిండి ఉంటే ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ బ్యాటర్లో వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర, ఉప్పు అండ్ పసుపు అయితే వేసుకోవాలి. పసుపు అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. సో ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి బ్యాటర్ అయితే లూజ్గానే ఉండాలండి, దోశ బ్యాటర్ కన్నా కొంచెం. నెక్స్ట్ వచ్చేసి పెనం హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకున్నాక దోశ అయితే వేసుకోవాలి. సో ఇది ఏంటి అంటే కొంచెం మందంగానే ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు అవన్నీ ఉంటాయి కాబట్టి కంపల్సరీ మందంగానే ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని మంచిగా 2 sides అయితే రోస్ట్ చేసుకోవాలండి. సో ఆయిల్ అయితే వేసుకొని 2 sides అయితే నేను రోస్ట్ చేసుకుంటున్నాను. సో ఇది ఏంటంటే పాతకాలం నాటి రెసిపీ అండి. మనకి గట్ హెల్త్ బ్యాక్టీరియాకి అయితే చాలా హెల్ప్ అవుతుంది. సో మనకి పిండి పులుస్తుంది కదా అండి, అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పిండి పులవడం ఏంటంటే ఈస్ట్ బ్యాక్టీరియాతో వల్ల అదైతే మన గట్ హెల్త్కి చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.